పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ. నేను ముదిగొండ మండలం కమలాపురంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. దాదాపు ఉపాధ్యాయ సంఘాల్లో మ్యాక్సిమం బీసీ వాళ్ళే నాయకత్వంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ అన్ని సంఘాలకు వాళ్ళు దాదాపు కమిటీ ఉన్నారు. దానివల్ల కొంత బయటికి రావడం అనేది చాలామంది చెప్తున్నారు. సార్ అసలు ముందు నేను ఈరోజు దాదాపు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాను ఎస్జిటిలో ఉన్నాను. ఆ బీసీ కులాల్లో సర్వే చేస్తున్నప్పుడు యూత్ అందరూ కూడా దాదాపు మద్యానికి బానిసై ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఎక్కువ శాతం మేము చెప్పే శాతం ఉంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముందు అసలు మోటివేషన్ అనేది కులాన్ని మోటివేట్ చేసేది ఉన్నత వర్గాలు. వాళ్ళు రెడ్డి కమ్మ అనే పేరుకి తొలగించుకొని కులానికి ఖచ్చితంగా పేరు తొలగించుకొని ప్రజల్లో మోటివేషన్ చేస్తున్నది వాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం మోటివేట్ అవుతున్నారు మన బీసీకి చాలామంది. యాదవ్ అని, ముదిరాజు అని, ఆదని ఇదని ముందు మన వాళ్ళు కూడా ఆ కులాలను తొలగించుకొని అసలు ఏ కులానికి ఆ కులం ముందు బీసీలోనే ఆ వేరియేషన్ అనేది ఉంది. అది పోనంత వరకు బీసీలో ఐక్యత రావడం అనేది అసాధ్యం అనేది నాకు అనిపిస్తుంది. ముందు బీసీలో ఐక్యత రావాలంటే మనం బీసీలో అనేది ముందుగా గుర్తించాలి. అలా మనం గ్రామ స్థాయిలో మోటివేషన్ చేసి ముందు గ్రామాల్లో ఉన్న యువతలో కూడా ఏవైనా ప్రోగ్రామ్స్ తీసుకొని వాళ్ళ మోటివేషన్ తీసుకొని రావడానికి సరే విద్యావంతులుగా ఉన్నత చదివినటువంటి వర్గాలుగా మనం వాళ్ళలో ఆ గ్రామ స్థాయి నుంచే మనం మోటివేషన్ స్టార్ట్ చేసి బీసీలు అంటే ఒక్కటే, ఏబీసీల వర్గాల నుండి ఏ కులం కూడా వేరు కాదు అనే భావన వస్తే ఖచ్చితంగా బీసీలు మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా ఓట్ బ్యాంక్ అనేది అది పల్లెటూరులోనే ఉంది, గ్రామాల్లోనే ఉంది. ఆ గ్రామాల్లో ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ మనకి బీసీ వైపు కావాలి అంటే ముందు ఖచ్చితంగా అన్ని బీసీ వర్గాలు ఒక్కడే అనేటువంటి భావన తీసుకురావడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మరోసారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.